తెలుగుదేశం పార్టీ చేస్తున్న చర్యలపై ప్రజలు మండిపడుతున్నారు. తప్పును ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తాజాగా ఈ రోజు ఉదయం డంపింగ్ యార్డును తరలించాలని నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని, ఆయన అనుచరులను, మహిళలను కూడా అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా ఇది జరిగి 24 గంటలు గడవక ముందే అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యలను తీర్చమని పోరుబాట పట్టిన వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సాగునీటి కోసం ఆందోళనకు దిగిన ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఉరవకొండలో సాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి అనంతపురం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సర్కారు అధికారులు దీనిపై ప్రజలకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు దీనిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డు నిలిచారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై వైసీపీ శ్రేణులు సర్కారుపై, అధికారులపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ పరిణామం చాలా దారుణమని, తమని అణిచివేయాలని సర్కారు భావిస్తోందంటూ వారు నినాదాలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.